హాయ్ హలో నమస్తే నేను మీ బాసాని మమత. నేను తెలంగాణలో మస్తు మట్టి గొంతులు ఉన్నాయని చెప్పిన గుర్తుందా మీ అందరికి ఆల్రెడీ గుర్తే ఉంటది. అలాంటి మట్టి గొంతులలో సరిగమబాకి సెలెక్ట్ అయ్యి అదిగాక మళ్ళా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మళ్ళీ కనిపించబోతున్నాడు మన భువనేశ్వర్. ఒక్కసారి నిజం చెప్పాలంటే ఆయన పాటలు పాడుతుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే విప్లవ గీతాలు వాడిన, అట్లనే అమ్మ నాన్న గురించి వాడిన, అక్క చెల్లెల గురించి వాడిన, పండగల గురించి వాడిన, అలాగే ఇప్పుడు అయ్యప్ప సీజన్ భజనల పాటలు పాడుతుంటే అందరికి గూస్ బంప్స్ వస్తాయంట. మరి మీ అందరికి కూడా గూస్ బంప్స్ రావాలని నేను అనుకుంటున్నా. మరి మన అందరి కోసం ఇప్పుడు అన్ని రకాల పాటలు పాడడానికి ఈ రోజు నా దగ్గర ఉన్నాడు భువనేశ్వర్ స్వామి. స్వామి నమస్తే. నమస్కారం. మంచిగున్నారా? మీరు మాల వేసుకున్నారు కాబట్టి ఆల్మోస్ట్ చాలా బాగుంటారు స్వామి. మరి మా అందరి కోసం ఎలైట్ మీడియా కోసం మీరు ఒక్కసారి భజనలలో పాడే సాంగ్స్, అయ్యప్ప మాలలో వచ్చారు కాబట్టి మరి ఒక్కసారి అయ్యప్ప పాట మా అందరి కోసం. తప్పకుండా. అంటే నాకు చాలా ఇష్టమైన సాంగ్. ఈ సాంగ్ వల్ల అంటే ఈ సాంగ్ విన్న తర్వాతనే మాల వేసుకోవాలి, అయ్యప్పని చూడాలి అని అనుకున్నా నేను. ఆ సాంగ్ ఒకసారి మీతో పాడతాను. అయ్య రావయ్యా రావయ్యో మణికంఠ స్వామి నీకు నా వందనాలు రో, మండల వ్రతమందున మమ్ములనే మరిచాము, ఈ జన్మ నీ సేవ కంకితమని తలచాము, సామాన్యుడిది నన్ను స్వామి అని పిలిచారు, సాక్షాత్తు నీవే అని పాద సేవ చేశారు, నాకు తెలియక నాలోనా మణికంఠ స్వామి నీ రూపమొచ్చి చేరెనా, అయ్య రావయ్యా రావయ్యో మణికంఠ స్వామి నీకు నా వందనాలు రో. సూపర్ సూపర్. ఇది నువ్వే రాసినవా? అంటే రాసింది వేరే, రాసింది అది సాంగ్ అని. మీ అందరికి ఒక ముచ్చట తెలుసా? తమ్ముడు పాటలు రాస్తాడు కూడా. తమ్ముడు స్వామి పాటలు రాస్తాడు, పాడతాడు. అలాగే ఇలాంటి విప్లవ గీతాలే కాకుండా తెలంగాణ ఫోక్ సాంగ్సే కాకుండా సినిమా పాటలు అయితే ఇంకా బాగా పాడతాడు. అందుకే సరిగమపాల సెలెక్ట్ అయిండు. మరి తమ్ముడితో అయితే మంచి మంచి పాటలు అయితే పాడించే ప్రయత్నం అయితే నేను చేస్తా. మరి ముందుగా అయితే తమ్ముడు ఏం చేస్తాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎక్కడి నుంచి వచ్చిండు అన్ని తెలుసుకుందాం. తమ్ముడు మరి ఎక్కడి నుంచి వచ్చినాడు? వచ్చింది ప్రస్తుతం మెదక్ ప్రాపర్ మెదక్, యూసుపేట్, పాపన్పేట మండల్. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? ఇక ఇద్దరు, నాన్న ఫార్మరే, మమ్మీ ఇంటికన్నే. సరే అయితే మా అందరి కోసం ఒక విప్లవ గీతం పాడతానక్క. దేశం కోసం జీవిద్దాం, దేశం కోసం జీవిద్దాం, దేశం కోసం జీవిద్దాం, మన దేశం కోసం జీవిద్దాం, మనం మనం మహాగణం మహాగణం మే ప్రభంజనం, మనం మనం మహాగణం మహాగణం మే ప్రభంజనం, నేనొక్కడినని అనుకుంటే నేతాజీ ఎట్లగుదువోయ్, శివమెత్తక నువ్వు కూర్చుంటే శివాజీవి ఎట్లగుదువోయ్, చీమల గుంపులు గమనిద్దాం, పక్షుల పయనం పలికిద్దాం, నీటిన నిప్పులు రగిలిద్దాం, నింగిన చుక్కలు శ్వాసిద్దాం, చరిత్రలోని మహాపురుషులను ప్రతినిత్యం స్మరించుదాం, మనం మనం మహాగణం మహాగణం మే ప్రభంజనం, మనం మనం మహాగణం మహాగణం మే ప్రభంజనం, దేశం కోసం జీవిద్దాం, దేశం కోసం జీవిద్దాం, దేశం కోసం జీవిద్దాం, మన దేశం కోసం జీవిద్దాం. వా సూపర్ తమ్ముడు. నేను చెప్పినా కదా అప్పుడు ఒకసారి, నువ్వు పాటలు పాడుతుంటే నాకు ఇట్లా గూస్ బంప్స్ వస్తాయని. నువ్వు ఎట్లాంటి పాట పాడినా నాకు నిజంగా అట్లనే అనిపిస్తుంది. అసలు ఏం చదువుకున్నావు నువ్వు స్వామి? 10th కంప్లీట్. తర్వాత ఇక్కడ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో క్రాష్ కోర్స్ కంప్లీట్ చేసిన, తెలుగు వోకల్, సంగీతం, కర్ణాటక సంగీతం కూడా నేర్చుకున్నావు. ఎన్ని ఇయర్స్ నేర్చుకున్నావు? అంటే 8th క్లాస్ నుంచి నేర్చుకున్నాను. 3 years ఇక్కడ కంప్లీట్ చేశాను. 2 years అక్కడ సిద్దిపేట, రామంపేట దగ్గర నేర్చుకున్నాను. స్వామి వివేకానంద ఆవాస విద్యాలయంలో చదువుకున్నా. మొత్తం శిశు మందిర్ స్టూడెంట్ చిన్నప్పటి నుంచి. RSS, ABVP చిన్నప్పటి నుంచి అట్లాంటి సంస్థలలో చదువుకున్నా. ఇక 8th నుంచి సంగీతం నేర్చుకున్నాను. 8th క్లాస్. అసలు ఎవరిని చూసి సంగీతం నేర్చుకోవాలనుకున్నా? యాక్చువల్లీ తాతయ్య ఏంటంటే చిన్నప్పటి నుంచి, నేను ఒక 4 years ఉన్నప్పటి నుంచి తాతయ్య భజనలు ప్లస్ భాగవతాలు అట్లాంటివి చేసేవారు. తాతయ్య వారిని అట్లా అక్కడ
స్టేజ్ మీద చూసుకుంటూ నేను కూడా తాత లెక్క పాడాలి అని ఒక ఫీలింగ్ కలిగేది. తర్వాత ఒక 6th క్లాస్ ఉన్నప్పుడు నార్మల్ గా స్కూల్లో అట్లా ఒక సాంగ్ పాడిన, అప్పటి నుంచి ఫిక్స్ అయిపోయింది ఇక సింగర్ కావాలి. అయితే స్కూల్లో ఉన్నప్పుడు వాడినా అంటున్నావు కదా, మరి మా అందరి కోసం కూడా ఒకసారి వినిపిస్తావా? వినిపిస్తానక్క. వీరులారా వందనం పాట పాడాను. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. మా త్యాగదనులారా మరచిపోము మేము, మా త్యాగదనులారా మరచిపోము మేము. గుండెల్లో గుడి గడుతాం, పోరు దండం పెడుతాం. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. మల్లె పువ్వుల్లారా మట్టి వాసనలారా, మల్లె పువ్వుల్లారా మట్టి వాసనలారా. సేను సిలకల్లారా గోరు వంకల్లారా, మీరన్నా చూసిండ్రా బాలకిషోరాను. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. నీతో పాటు నేను కూడా వాడేసిన పాట. అసలు ఇంతకీ పాటలు రాయాలని ఎట్లా అనిపించింది? పాటలు రాయాలంటే యాక్చువల్లీ ఒక లిరికిస్ట్ ఆల్రెడీ మీకు తెలుసు అదంతా స్టోరీ, దాని ద్వారా అనుకున్నా. అంటే నాకు తెలుసు కానీ జనాలకు కూడా తెలియాలి కదా. తెలియాలంటే ఒక లిరికిస్ట్ సరిగమపాలో పాత మన ఏంది జడ్జి, ఆ స్వామి దగ్గర నేను ఒక 1 year వరకు పని చేసిన. ఆ స్వామి కొంచెము నన్ను బయటకు గెంటేయడం జరిగింది. ఆ స్వామిది అంటే ఆ స్వామి రాస్తుంటే నాకు రాయాలనిపించేది. ఫస్ట్ స్వామిని నేను ఒక ఛాన్స్ అడిగిన, స్వామి మీరు ఒక సాంగ్ రాయండి, నేను ఒక సాంగ్ పాడతానంటే నీ ముఖానికి సాంగ్ అన్నట్టు కొంచెం స్వామి ఏం చేసినట్టే నన్ను ఎగతాళి చేసి మాట్లాడిండు. అప్పుడు నేను చిన్నప్పటి నుంచి దేశభక్తిలో పెరిగిన, దేశభక్తి సంస్థలలో పెరిగిన, నాకు RSS నుంచి వక్తలు కావచ్చు వాళ్ళందరూ చాలా నాకు ఉపన్యాసాలు చాలా అయినా. అప్పుడు నేను కూడా రాయగలుగుతా, ఎందుకు రాయలేనని చెప్పేసి ఒక చిన్న సాంగ్, ఏమని చెప్పని నల్లని కన్నులని అని చెప్పేసి ఒక సాంగ్, ఒక షార్ట్ ఫిల్మ్ లో సాంగ్ రాసిన. సాంగ్ చాలా హిట్ అయిపోయింది. అయితే మా అందరి కోసం కూడా వాడాలిగా పాట. ఏమని చెప్పను నల్లని తన కనులే, ఎంతకి ఆగని వర్షపు తొలకరులే. వైశుని మాటందం ఆహా వైశుని రూపందం ఓహో వైశుయే, ఓ అందం లాగే నను ఆ సొగసే. ఈ సాంగ్ రాసిన తర్వాత ఇక దేశభక్తి సాంగ్స్ అట్లాంటి సాంగ్స్ రాస్తున్నాం. ఇంత మంచి పాట వైశుని కనులందం, ఈ పాట ఎవరి కోసం రాసినావు? ఒక అమ్మాయి కోసం రాసిన స్వామి, అది చెప్పకూడదు కానీ ఉండే మొత్తానికి అయితే ఉండే. ఓకే, అసలు ఫస్ట్ రాసిన పాటే అదా? ఫస్ట్ రాసిన పాట అది. తర్వాత మొత్తం దేశభక్తి సాంగ్స్, బర్త్డే సాంగ్స్, ఇప్పుడు మెదక్ MP క్యాండిడేట్ నీలం మధు అన్న సాంగ్, ఆ స్వామి అన్నస్వామి ఫేమస్ అయిందంటే నా సాంగ్. అసలు యాక్చువల్ అన్నస్వామి వార్డ్ మెంబర్ అట్లా ఉండే, సర్పంచ్ అయిన తర్వాత నాకు సాంగ్ రాసి ఇచ్చిన స్వామికి. ఆ స్వామి నేను సాంగ్ బాడి అమూల్య స్టూడియోస్ లో బాడి సాంగ్ ఇచ్చిన. ఆ స్వామి అక్కడ నుంచి ఆ సాంగ్ ద్వారా మొత్తం ఎక్కువ యూత్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఆ సాంగ్ ని యూత్ గురించి పాడి ఆ సాంగ్ కి స్వామికి చాలా ప్రిఫరెన్స్ ఇచ్చారు. అట్లా అన్న సాంగ్ కూడా చాలా ఇప్పుడు నీలమధు అన్న కోసం రాసిన పాట మా అందరికి. ఎదురంటూ లేదురా తిరుగులేని అన్నరా, ఎంత మందిలో ఉన్నా చెరగని చిరునవ్వురా. ఎదురంటూ లేదురా తిరుగులేని అన్నరా, ఎంత మందిలో ఉన్నా చెరగని చిరునవ్వురా. దయాగుణం దండిగున్న నీలం మధు అన్నరా, ఎమ్మంటే మధు అన్న, వయ్యంటే యువసేన మదన్న, యువసేనకు తిరుగంటూ లేదన్నా. ఎమ్మంటే మధు అన్న, వయ్యంటే యువసేన మదన్న, యువసేనకు తిరుగంటూ లేదన్నా. ఎదురంటూ లేదురా తిరుగులేని అన్నరా, ఎంత మందిలో ఉన్నా చెరగని చిరునవ్వురా. బాబా నిజంగా ఎట్లా రాయగలిగిన ఒక్కసారి. ఇప్పుడు నార్మల్ గా అంత పెద్ద లిరికిస్ట్ పేరు కూడా చెప్తే బాగుంటది. ఆ సాంగ్ చంద్రబోస్ స్వామి, చంద్రబోస్ గారు. ఆయన దగ్గర పాటలు అంటే ఆయన పాటలు ఏవైనా సరే చాలా అద్భుతం. నిజం చెప్పాలంటే ఏ సినిమాలో అయినా ఆయన పాటలు అంటేనే చాలా అద్భుతం. అలాంటి వాళ్ళ దగ్గర పాటలు నేర్చుకున్నావంటే ఆల్మోస్ట్ నువ్వు కూడా అద్భుతమే నన్ను అడిగితే. ఎందుకంటే ఆయన దగ్గర నువ్వు శిష్యులుగా ఎన్ని సంవత్సరాలు చేసావు అనేది నాకు తెలీదు, కానీ చేసావు.
ఒక పాట వైశ్య గురించి రాసినప్పుడే నీలో ఉన్న కవిత్వం బయటపడింది. అలాంటిది ఇలాంటి సాంగ్స్ అంటే బర్త్డేలకు రాయాలి అండ్ అలాగే ఇలా పండగలకు రాయాలి ఇవన్నీ అని ఎందుకు అనిపించింది నీకు? అంటే ఇక చిన్నప్పటి నుంచి హైదరాబాద్ లో పెరగడం, అంటే యూత్ వాళ్ళు ఎట్లుంటారు, వాళ్ళు దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, సాంగ్స్ కి హైలైట్స్ అవి యూత్, దాని ద్వారా దాని మీద కూడా ఒక యూత్ గురించి కానీ ఇట్లా సాంగ్స్ రాసే కూడా హైలైట్ అవుతుంది కదా, నేను నా లిరిక్స్ కూడా హైలైట్ అవుతాయి కదా అని చెప్పేసి పెద్దపల్లి ఈశ్వర్ అన్న, సింగర్ క్లైమేట్ అన్న స్వామి వాళ్ళు కూడా నాతోటి సాంగ్స్ రాపించుకుంటారు. స్వామి వాళ్ళకు దగ్గర ఒక క్లైమేట్ అన్న స్వామికి ఒక 200+ రాసిచ్చిన, మన పెద్దపల్లి ఈశ్వర్ అన్న స్వామి కూడా ఒక 200+ రాసిచ్చిన. అయితే ఇప్పుడు పెద్దపల్లి ఈశ్వర్ అన్న వాడిన పాటలన్నీ కూడా హైలైట్. ఇక బోనాల గురించి చెప్పాలన్నా లేకపోతే ఇంకా ఏ పండుగల గురించి చెప్పాలన్నా అన్న మస్తు పాటలు పాడతాడు. అట్లనే మన క్లైమేట్ అన్న గురించి అయితే ఇక మాటలే ఉండవు. సో మరి మన పెద్దపల్లి ఈశ్వర్ అన్నకి రాసిచ్చిన పాట ఒకటి హైలైట్ సాంగ్ ఒకటి మా అందరికి. అవి గుర్తుకు లేవు అక్క స్వామి. బర్త్డే సాంగ్స్ నార్మల్ గా అంటే స్వామి ఏంటంటే కొంచెం బిజీగా ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు మీరు ఉన్నారండి, మీరు ఏం చేస్తారంటే నాకు బర్త్డే సాంగ్స్ కావాలని చెప్పేసి అన్న స్వామి చెప్తారు. నేను కొంచెం బిజీగా ఉన్నా స్వామి, నాకు ఒక సాంగ్ రాసిందంటే అన్న స్వామి పేరు, వాళ్ళ ఏరియా అదన్నీ చెప్తే ఆ స్వామికి తగ్గట్టు సాంగ్ రాసి ఇచ్చేస్తాం. ఎట్లా వస్తాయి స్వామి మీకు ట్యూన్? అంటే ఇట్లా చేయాలి, ఇట్లా చేస్తే బాగుంటది ట్యూన్ అని మీకు ఎట్లా వస్తుంది? అంటే అన్న స్వామి హైలైట్స్ ఇప్పుడు కొంతమందికి ఉంటది, ఒక అన్న స్వామి రాసిన శ్రావణ అని చెప్పేసి. ఒకసారి బర్త్డే సాంగ్ నువ్వు ఎట్లా వాడతావు అనేది ఒకసారి వినాలి. పాడు. కద్దరు బట్టలు వేసుకొని కతరు నాకు వస్తున్నాడే, గల్లా ఎగరేసుకొని గల్లీ గల్లీ హల్చల్ చేస్తున్నాడే, అడుగే వేస్తే హల్చల్లే అమ్మ తోడు బైన్లా శ్రవణే, అడుగే వేస్తే హల్చల్లే అమ్మ తోడు బైన్లా శ్రవణే, శ్రవణన్న బైన్లా శ్రవణన్న చిల్కా నగరులో నువ్వు తోపన్నా, శ్రవణన్న బైన్లా శ్రవణన్న చిల్కా నగర్లో నువ్వు తోపన్నా. ఓహో, చిల్కానగర్ శ్రవణ్ బైన్లా నవీన్ అన్న వాళ్ళ తమ్ముడు అన్న సాంగ్. అన్న ఊర్లో చాలా ఇష్టం నాకు, శ్రవణ్ అన్న, నవీన్ అన్న, చిల్కానగర్ స్వాములు. అంటే నేను నార్మల్ గా సాంగ్ రాసింది కూడా ఫస్ట్ బర్త్డే సాంగ్ రాసింది కూడా అన్న స్వాములు వాళ్ళది, గాంధీనగర్ లచ్చన్న అని చెప్పేసి స్వామి రాసిన హైలైట్ అయిపోయింది సాంగ్. ఇట్లా అన్న వాళ్ళ ద్వారానే అంటే నార్మల్ గా నేను పెట్రోల్ పంప్ లో పనిచేసినప్పుడు నీ దగ్గర ఇట్లా కళ ఉంది కదా అని చెప్పేసి నవీన్ అన్న స్వామి నన్ను తీసుకొని ఈ అన్న స్వామి సాంగ్ ఉంది పాడు రాయు అని చెప్పేసి అంటే అన్న స్వామి సాంగ్ రాసిన పాడిన. అన్న స్వామి ద్వారానే ఇప్పుడు హైదరాబాద్ కి మన ఎవరికన్నా ఇప్పుడు సింగర్ క్లైమేట్ అన్నకు గానీ, పెద్దపల్లి ఈశ్వర్ అన్నకు గానీ, పవన్ అన్నకు గానీ వాళ్ళందరికి పరిచయం ఏంటంటే మెయిన్ నవీన్ అన్న, శ్రావణ్ అన్న వాళ్ళ ద్వారానే. అయితే స్వామి నాకు వచ్చిన డౌట్ వచ్చి, చెప్పండి, నువ్వు ఇంత పెద్ద వాళ్ళకి ఈ పాటలు రాసినావు, మరి నువ్వెందుకు హైలైట్ అయితలేవు స్వామి? హైలైట్ అయితే అంటే నార్మల్ గా ఇప్పుడు జనరేషన్ లో నడుస్తుంది ఏంటంటే ఎవరి దగ్గరనైతే టాలెంట్ ఉందో వాళ్ళని తొక్కేయడం, ఎవరి దగ్గరనైతే టాలెంట్ లేదో వాళ్ళు మనీ ఎవరైతే పెడుతున్నారో వాళ్ళని లేపడం నడుస్తుంది అక్క స్వామి. నార్మల్ గా అంటే నేను చూసేది చాలా ఉన్నాయి. నువ్వు మాట్లాడేది ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీ గురించి. ఫోక్ ఇండస్ట్రీలా మనలాంటి మట్టి గొంతులకి ఎందుకు అవకాశాలు రావట్లేదంటావు? కొంతమంది నార్మల్ గా అంటే ఇప్పుడు సింగర్స్ ఉన్నారు, వాళ్ళు ఏంటంటే కొంచెం మంది డబ్బు డిమాండ్ చేస్తారు. ఇప్పుడు నేను ఒక స్టూడియోకి వెళ్తాను అక్క స్వామి, స్టూడియోకి వెళ్తే నా దగ్గర ఒక ఫ్లోక్ సాంగ్ ఉంది అని చెప్పేసి అని నేను మీకు ఇచ్చాను. మీరు ఒక ఫ్లోక్ ఇండస్ట్రీకి నార్మల్ గా ఒక ప్రొడ్యూసర్ గానీ, డైరెక్టర్ గానీ మీ దగ్గరకు వచ్చి నా దగ్గర ఒక ఫ్లోక్ సాంగ్ ఉంది, నేను రాసిన, నేనే పాడతా అని చెప్పేసి అంటే సరే ఒకసారి ఆ లిరిక్స్ ఇయ్యో అని చెప్పేసి లిరిక్స్ తీసుకుంటారు. తీసుకున్న ఆ లిరిక్స్ ఎవరైతే డబ్బులు పెడతారో వాళ్ళతోటి వాడిపించుకుంటారు. అది మనం పోయేసి నా సాంగ్ కదా అని మాట్లాడితే ఎవరు నువ్వు అని చెప్పేసి స్టూడియోలోకి పంపించిన రోజులు కూడా చాలా ఉన్నాయి. చూసారా ఎంత అవమానం అంటే, ఆయన రాసిన పాటని స్టూడియోలో వాళ్ళు తీసేసుకొని అది నువ్వెవరా అని చెప్పేసి గెంటేసిన. అంటే 1, 2 కాదు, తమ్ముడి దగ్గర అంటే తమ్ముడి స్వామి దగ్గర చాలా అవమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన చూసినప్పుడే ఫస్ట్ రోజు నేను చూసినప్పుడే అనుకున్నా తమ్ముడికి మంచి టాలెంట్ ఉంది, కానీ ఎక్కడ కూడా తమ్ముడిని ఎదగనిస్తలేరు, ఇప్పటి వరకు కూడా ఎదగనిస్తలేరు. ఇన్ని పాటలు రాసినాక కూడా ఎక్కడ కూడా తమ్ముడి పేరు ఇంకా వినిపించలేదు. కానీ సరిగమపాలో గనక తమ్ముడు వచ్చిందంటే ఆటోమేటిక్ గా ఈ సినిమా పాటలే కాదు, ఈ ఫోక్ సాంగ్స్ కూడా తమ్ముడు పాడగలడు, అంటే తమ్ముడు రాయగలడని అందరికి తెలిసేలా మనం మంచి ఇంటర్వ్యూస్ కంటిన్యూగా తమ్ముడు గురించి ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉండాలి. అయితే యాక్చువల్ ఏంటంటే అక్క స్వామి, ఇప్పుడు సరిగంప స్టార్ట్ అయ్యి కూడా చాలా వీక్స్ అవుతుంది. అందరికి చెప్తున్నా, చాలా మంది అడుగుతున్నారు నన్ను, వస్తా అంటే ఇంకో 5 మెంబర్స్ అండ్ ఉండాలి, టాప్ 5 మెంబర్స్ ఉండాలి. మేము 4 మెంబర్స్ మీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నాము. 4 మెంబర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ, 5 మెంబర్స్ ఎలిమినేషన్ చేసేసి తర్వాత మేము ఎవరైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చినామో వాళ్ళం 4 మెంబర్స్, అందులో 2 మెంబర్స్ ఎలిమినేషన్ అవుతారు. 2 మెంబర్స్ ఒక రన్నర్ అప్, ఒకరు విన్నర్. కొంచెం వెయిట్ చేయండి అందరూ, వస్తా 100% సరిగంపలో మీకు కనిపిస్తా, తప్పకుండా కనిపిస్తా.
వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంది. నాకంటే ఒక కోడింగ్ ఉంటది, వీక్లీ ఒక కోడింగ్ ఇస్తారు వాళ్ళు. ఆ కోడింగ్ కి మిస్డ్ కాల్ ఇవ్వండి, వైల్డ్ కార్డ్ ఎంట్రీలో భువనేశ్వర్ కొనసాగాలంటే ఈ నంబర్ కి మిస్డ్ కాల్ ఇవ్వండి అని చెప్పేసి ఇస్తారు. ఆ నంబర్ కి అందరు మిస్డ్ కాల్ ఇవ్వండి, మిస్డ్ కాల్ ఇచ్చిన ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్లారని కోరుతుంది. అయితే సరిగమపాల సెలెక్ట్ అయినా అంటున్నావు కదా, మరి సరిగమపాల ఫస్ట్ వాడిన పాట ఏంటి? నేను వాడింది వీచే చిరుగాలిని వెలివేస్తా అని చెప్పేసి సాంగ్. ఒక్కసారి మా అందరి కోసం. వీచే చిరుగాలిని వెలివేస్తా, ఓ పారే నది నా విరిచేస్తా, నేనున్న నేలంతా మాయం చేసా, లేనే లేదే అవసరమే నువ్వే నాకు ప్రియవరమే. ఈ సాంగ్ అది మన ఏది శంకర్ ఐ మూవీలో నుంచి సాంగ్. తర్వాత ఇక శంకర్ సినిమా నుంచి మన శంకర్ దాదా అదే ఇంద్ర సినిమా నుంచి గల్లు గల్లు మని సిరిము వల్ల సాంగ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ చాలా ఇష్టమైన పాట. గల్లు గల్లు మని సిరిము వల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా, మహారాజు తానే సమిదల్లే మారి తాపసిగా నిలిచెరా, లోకాన్ని విడిచి త్యాగాన్ని మరచి తాపసిగా నిలిచెరా, తన క్షేమమే తన సంకల్పముగా, తన ఊపిరే హోమ జ్వాలలుగా, స్వర్గాన్నే శాసించెనురా, అమృతమును ఆహ్వానించెనురా, చడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా, రాళ్ళ సీమలో ఈ వేళ రతనాల దారలే కురిసేనా. నాకు చాలా ఇష్టమైన సాంగ్ ఇది. యాక్చువల్లీ మా డాడీకి నాకు మా డాడీ కూడా చాలా ఇష్టమైన చాలా ఇష్టం, అంతే చాలా అంటే చాలా ఇష్టం. మరి ఇప్పుడు ఈ ప్రాక్టీసులు చేసుకుంటా ఈ భజనలు చేసుకుంటా ఎట్లా స్వామి? టైం సరిపోతలేదు యాక్చువల్లీ, ప్రాక్టీస్ కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వట్లేదు ఇప్పుడు. ఎక్కువ భజనలకి అయ్యప్పకే ఇస్తున్నా. అంటే 1 year ఎట్లయినా ప్రశాంతంగా ఉండం, ఒక 41 days అన్న అయ్యప్ప సేవలో ఉండి ప్రశాంతంగా ఉందామని అయ్యప్ప మాల ప్లస్ నా కుటుంబం మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలని చెప్పేసి అయ్యప్ప మాల ఇస్తాక స్వామి. 1 year మొత్తం టెన్షన్లతో ఉంటాము, ఒక 41 days అన్న రిలీఫ్ గా అయ్యప్ప స్వామి సేవలో ఉందామని, అయ్యప్ప భజనలు వాడుకుంటూ ఉందామని అయ్యప్ప మాల. ఇంట్లో నీకు బాగా ఎవరు సపోర్ట్ చేస్తారు? తాతయ్య అమ్మా నాన్న చేస్తారు నార్మల్ గా, కానీ వాళ్ళు ఎక్కువ చేయరు. వాళ్ళకి నమ్మకం అనేది ఉండదు నా మీద. ఇక తాతయ్య మాత్రం 100% గ్లాండ్ షూర్ గా, తాతయ్య మాత్రం నువ్వు ఏడికన్నావు నా సపోర్ట్ 100% ఉంటుంది, నువ్వు ఇటన్నావు. సరిగమపాల సెలెక్ట్ అవుతాను అనుకున్నావు సమయం? అనుకోలే నాకు స్వామి. అయితే యాక్చువల్ ఏంటంటే నేను త్యాగరాజ సంకీర్తనలు, అన్నమయ్య సంకీర్తనలలో ఫస్ట్ తిరుపతి స్టేట్ సెలెక్ట్ అయినా. స్టేట్ సెలెక్ట్ అయిన తర్వాత అక్కడ మన తెలంగాణ నుంచి మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్ సెలెక్ట్ అయిన తర్వాత మన తెలంగాణ నుంచి నేను ఇంకొక అమ్మాయి ఇద్దరం కలిసి మళ్ళీ స్టేట్ నుంచి నేషనల్ సెలెక్ట్ అయినాం. మన తెలంగాణ నుంచి కూడా నేను నేషనల్ లో త్యాగరాజ సంకీర్తనలు పాడిన రోజులు కూడా ఢిల్లీలో పాడినాము, త్యాగరాజ ఇన్స్టిట్యూట్ లో పాడినాము. పాడిన తర్వాత అక్కడ నుంచి మాకంటూ ఒక ప్రియాట్ వచ్చింది. ప్రియాట్ వచ్చి మాకు సరిగమపాకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వాళ్ళు పంపించడం జరిగింది. తర్వాత ఒక ఆడిషన్ చేయడం జరిగింది. ఆడిషన్ లో దగ్గర ఒక 100 నుంచి 150 సప్త స్వరాలు, జంట స్వరాలు అని చెప్పి స్వరాలు ఉంటాయి. మాకు డైరెక్ట్ వాళ్ళు ఏంటంటే 1 2 3 చెప్పేసి ఆది తాళం తోటి స్టార్ట్ చేయమంటారు. మేము కంటిన్యూస్ గా పాడాలి. ఎవరైతే మధ్యలో ఆపేస్తారో వాళ్ళు ఎలిమినేట్. అట్లా ఆపకుండా మనం ఎన్ని స్వరాలు అయితే పాడుతున్నామో వాళ్ళు వెళ్ళచ్చు. నేను ఇప్పటికి 7 years దగ్గరకు వస్తుంది. 7 years నేర్చుకున్నావు. 8th నుంచి. అంటే నువ్వు గురువే అయితే? గురువు అని ఏం లేదు అక్క. నాకైతే అందులో చారణవంతులు రాదు, ఇంకా నేర్చుకోవాలి. సంగీతం అనేది అనంతం. అసలు ఇంతకీ ఫోక్ ఇండస్ట్రీలో పాటలు పాడాలంటే సంగీతం నేర్చుకోవాలా స్వామి? మరి అట్లా ఏం లేదు అక్క స్వామి, సంగీతం నేర్చుకోవాలని ఏం లేదు. గొంతు ఉంటే చాలు, టాలెంట్ ఉంటే చాలు. మనం నార్మల్ గా సినిమాల పాటలు అక్కడ వెళ్ళాలంటే సంగీతం నేర్చుకోవాల్సి ఉంటది 100%. చాలా మీ దగ్గర గొంతు ఉందంటే ఒక పాట పాడిన తర్వాత సరే, ఎవరైనా మీ అసలు యాంకర్స్ కానీ సింగర్స్ కానీ ఉంటే వాళ్ళు నా దగ్గర సంగీతం నేర్చుకొని నేను ఇంకా ముందుకు తీసుకెళ్తా అని చెప్పేసి తీసుకెళ్తారు కూడా 100%. అయితే స్వామి మరి మీరు నాకు సంగీతం నేర్పిస్తారా? నేర్పిస్తా 100%. అయితే స్వామి నోట్లో అంటే ఇంతసేపు సినిమా పాటలు విన్నాం, అలాగే విప్లవ గీతం విన్నాం కదా, ఇప్పుడు సడన్ గా మీ అందరి కోసం ఒక ఫోక్ సాంగ్ పాడతారు. సూడా సక్కాని తల్లి సుక్కల్లో జా బిల్లి, నవ్వుల్లో నాగావల్లి, నా పల్లె పాల వెళ్ళి, మళ్ళీ జనుమంటూ ఉంటే సూరమ్మో,
తల్లి నీ కడుపున బుడత మాయమ్మ, తల్లి నీ కడుపున బుడత మాయమ్మ, చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగావల్లి నా పల్లె పాల వెళ్ళి, తొలిగోడి గుయ్యంగా తెల్ల వారంగా, పాలు కడవల్ల నిండా పల్లె బంగారు కొండ, పారుతున్న ఏరు పచ్చ పచ్చాని పైరు, ముత్యాల ముగ్గుల్లో సిగ్గులొలికే పల్లె, సంక్రాంతి సంబారాలు చూడమ్మో, అంబారాన్ని తాకే చూడమ్మా, అంబారాన్ని తాకే చూడమ్మా. నిజంగా నువ్వు ఆడుతుంటే ఇంకా 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 వినాలి 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 అనిపిస్తుంది, అంత మంచి పాడుతున్నావు పాటలు. ఇప్పుడు బోనాల గురించి గాని వాటి గురించి పాటలు రాసినావా స్వామి? రాసిన ఒక సాంగ్ రాసిన స్వామి, అదంతా గుర్తుకు లేదు కానీ ఒక సాంగ్ రాసిన. అది ఏంటంటే మన ఆషాఢంలో ఆదివారం అని చెప్పేసి సాంగ్, అదంతా లిరిక్స్ ఏం గుర్తుకు లేవు. అన్న సాంగ్ అందించిన, మన పెద్దపులీశ్వర సాంగ్ అందించిన, ఆయనే పాడిండు. అది సాంగ్ ఉంటది, అది వైరల్ కాలేదు ఎక్కువ, అంటే నార్మల్ గానే వెళ్ళింది, వ్యూస్ ఎక్కువ పోలేవు ఆ సాంగ్, కానీ సాంగ్ అయితే రాసిన. ఓకే, ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీలో వస్తున్నాయి కదా స్వామి పాటలన్నీ, రాసే వాళ్ళందరూ కూడా రాసే వాళ్ళు ఎక్కువ కనిపిస్తలేరు కానీ పాడే వాళ్ళు కనిపిస్తారు, డాన్స్ వేసే వాళ్ళే కనిపిస్తారు. దీనికి కారణం ఏంటి స్వామి? అంటే రాసే వాళ్ళు కనిపించడం లేదు, దానికంటే మాకంటూ గుర్తింపు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకంటూ గుర్తింపు లేదు, లిరికిస్ట్ అనేది గుర్తింపు ఎక్కడా కూడా లేదు. ఇప్పుడు నార్మల్ గా మనం చూస్తుంటాం సినిమాలలో గానీ ఇక్కడ గానీ, ఫస్ట్ ఎవరు రాసిరంటే ఫస్ట్ లిరికిస్ట్ పేరు వస్తుంది. మనం ఏదైనా సాంగ్ వచ్చిందంటే సింగర్ పేరు ఫస్ట్ రాదు. సినిమాలో ఏదైనా సాంగ్ వచ్చిందంటే మీరు గమనించిన నాకు సాంగ్, ఏదైనా సాంగ్ మీరు నార్మల్ ఇప్పుడు కొత్తగా మొన్న పుష్ప వచ్చింది, ఏదైనా సాంగ్ వస్తే ఫస్ట్ లిరికిస్ట్ వస్తాడు, దెన్ తర్వాత సింగర్ వస్తాడు. ఇక్కడ ఫ్లోక్ ఇండస్ట్రీలో ఏంటంటే లిరికిస్ట్ అనేది కనిపించాడు, సింగర్ ఏంటంటే సింగర్ కనిపిస్తాడు, డాన్సర్ కనిపిస్తారు, మ్యూజిక్ డైరెక్టర్ కనిపిస్తారు, కానీ లిరికిస్ట్ మాత్రం కనిపించారు. ఎందుకని? ఇక అది వాళ్ళు చేసిన తప్ప మేము చేసిన తప్ప అర్థం కాదు, కానీ అది ఎందుకో మాకు కూడా అర్థం కాదు. మమ్మల్ని కూడా కొంచెం గుర్తించండి. మేము కూడా అంటే చిన్నప్పటి నుంచి కష్టపడుకుంటూ వస్తున్నాం, మమ్మల్ని కూడా కొంచెం గుర్తిస్తే మాకు కూడా అవకాశాలు వస్తాయి. తప్పకుండా గుర్తిస్తాం. నీలాంటి మంచి మంచి లిరికిస్టే కాకుండా సింగరే కాకుండా ఇంకా అంటే నీ దగ్గర చాలా టాలెంట్ ఉంది. సో ఆ టాలెంట్ అంతా కూడా రేపు సరిగమపాలో నీకు నువ్వు ప్రూఫ్ చేసుకునే టైం వచ్చింది. ఎవరైతే నిన్ను అంటే అవమానించారో వాళ్ళందరూ కూడా మళ్ళీ వచ్చి నా కోసం ఒక పాట రాయి నేను నా ఛానల్లో చేసుకుంటా అన్న రోజులు కూడా దగ్గరకు వచ్చేసినాయి. చాలా మంది గుర్తుపడుతున్నారు అక్క స్వామి, ఇప్పుడే స్టార్ట్ అయినాయి. సో నీకు మంచి రోజులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి నీకు బాగా ఇష్టం అంటే అమ్మనా నాన్ననా? అంటే ఇద్దరు ఇష్టమే, ఎక్కువ అమ్మ గురించి ఒక పాట. సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. అమ్మా 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 అమ్మా, సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. సకల చరాంచర జీవజాతులలో కొలువు తీరినది నీ రూపం, నీ చనువాలతో అనురాగం పంచే అమ్మతనం నీ జన్మగుణం. అమ్మా 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 ఒంటిలో సత్తువ వత్తిగా చేసి నెత్తుటి చుక్కల చమరుగబోసి పసిబిడ్డలోన ప్రాణదీపాన్ని వెలిగించబూనినావే, నీ ఉసురు ఎల్లిపోతున్నగాని యముని గుమ్మానికి ఎదురుగా నిలబడి కలబడి కొట్లాడినవే అమ్మ. ఒడి చేరిన బిడ్డ ఎదలు ముద్దాడగా బిగవట్టి నూపిరొక్కసారి కనురెప్పలల్ల కన్నీరుల జారి కన్న ప్రేమకు నిండు సాక్ష్యమై నిలిచెనే అమ్మా. అమ్మా 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 అమ్మా. నిజంగా చాలా మంచి అనిపిస్తుంది. అంటే నువ్వు ఏ పాటలు ఆడినా గానీ ఇప్పుడు విప్లవ గీతాలు అంటేనేమో అందులో ఒక పౌరుషం కనిపిస్తుంది, అలాగే అమ్మ గురించి వాడినప్పుడు నీలో ఒక ఎమోషన్ కనిపిస్తుంది. సో మీ అమ్మ నాన్న కూడా నిన్ను తొందరలోనే గుర్తిస్తారు, ఎందుకంటే నువ్వు ఇంత మంచి పాటలు పాడుతున్నా కానీ ఇంకా గుర్తించట్లేదంటే నాకే బాధ అనిపిస్తుంది. కానీ ఆఫ్టర్ సరిగమప నిన్ను నువ్వు నిరూపించుకున్న తర్వాత
ఆటోమేటిక్ గా అందరు నీ దగ్గరకు ఇప్పుడు కూడా వచ్చేస్తారు. చాలా మంది ఎగతాలు చేస్తారు అక్క. సో ఇంకొస్తలేవు అని చెప్పేసి సరే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని తెలియని వాళ్ళకి మాత్రం చెప్తున్నా. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏంటంటే అందులో 5 members ఇంకా ఉండాలి. అలా వాళ్ళకి నేను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నా. 100% కనిపించినాక నేను మాట్లాడతా. అప్పటిదాకా నేను ఎవరితో మాట్లాడా. అప్పటిదాకా తప్పకుండా వస్తావు. ఎందుకంటే నీ కష్టమే ఎప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి నువ్వు కష్టాలే పడుకుంటా వస్తున్నావు. సో నీకు కష్టం అంటున్నా కాబట్టి మరి నువ్వు బాగా బాధపడిన క్షణాలు ఏంటి? బాగా బాధపడిన క్షణాలు అంటే ఇక స్కూల్ డేస్, తర్వాత ఆఫ్టర్ ఒక 2 years బ్యాక్ ఒక చిన్న ఇన్సిడెంట్ ఆల్రెడీ మీకు తెలిసిందే, అందరికి తెలిసిందే. ఇప్పుడు మాలలో ఉండదు చెప్పొద్దు. ఆ ఇన్సిడెంట్ వల్ల చాలా అంటే చాలా ఒక 6 months 7 months దాకా మొత్తం అసలు ఎవరికి కాంటాక్ట్ లేకుండా చాలా బాధపడ్డ రోజులు ఉన్నాయి. చాలా అంటే చాలా బాధపడ్డా. తర్వాత ఇక దెన్ ఒక 1 year నుంచి కంటిన్యూస్ గా నాకంటూ లైఫ్ ఉంది, నా గొంతుంది, దేవుడిచ్చిన గొంతు, అయ్యప్ప పరబ్రహ్మ స్వరూపుడు ఇచ్చిన గొంతుంది. ఆ గొంతు నాకంటూ ఒక లిరిక్స్ ఉన్నాయి, నేను రాయగలుగుతా, పాడగలుగుతా అని చెప్పేసి నాకంటూ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. దెన్ అప్పటి నుంచి స్టార్ట్ అయినా, ఇండస్ట్రీకి స్టార్ట్ అయినా. ఇప్పుడు నేషనల్, స్టేట్, నేషనల్ సెలెక్ట్ అయ్యి వైల్డ్ కార్డ్ ఎంట్రీ సరిగమపకి ఇస్తున్నా. ఇప్పుడు ముంగకి ఇంకా సాగుతూనే ఉన్నా. ఇంకా సాగాలి, ఇంకా మంచి మంచి పాటలు కూడా పాడాలి. నువ్వు అమ్మ గురించి పాట పాడినావు కాబట్టి మళ్ళీ ఒకసారి మా అందరి కోసం నాన్న గురించి ఒక పాట. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న, నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేము భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మర్చిపోయినావట, ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటావు, ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటావు, బారసార చేసిగా ఊరంగా చూసుకుంటావు, నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. సూపర్. మీ నాన్న గురించి, అమ్మ గురించి పాటలు, అలాగే నువ్వు మంచి మంచి అంటే నువ్వు పాడుతుంటే ఏమనిపిస్తుంది అంటే ఓకే తమ్ముడికి ఎలాంటి పాట ఇచ్చినా గానీ, ఏ స్టూడియోలో గానీ, ఎక్కడైనా అంటే ఏ యూట్యూబ్ ఛానల్లోనైనా సరే ఎలాంటి పాట వచ్చినా, ఎలాంటి ఇచ్చినా గానీ, అంటే ఏ సిచ్యువేషన్ ఇచ్చినా, ఏ ఫోక్ కి సంబంధించిన, మూవీకి సంబంధించిన, అలాగే అమ్మాయిల గురించి సంబంధించిన ఎలాంటి పాటలు ఇచ్చినా గానీ 100% తమ్ముడు ఆ పాటని ఎలా పాడాలో అలా తెలుసు కాబట్టి అంత మంచి పాటలు పాడుతున్నాడు. విప్లవ గీతం గానీ, లేకపోతే మన దేశం కోసం గానీ, లేకపోతే తెలంగాణలో జరిగే ఇవి ఏవైతే ఉంటాయో దాని గురించి గానీ ఒక పాట. కారు చీకటిని చీల్చి వెలుతురును పంచేర వికిరణాలం, పంచేర వికిరణాలం, జాతి పురోగతి గీతికలో వినిపించే రేపటి చరణాలం, భావి జీవితపు ఆదర్శాలకు గడిచిన కాలం వెతికేము, ఆశయపథమున నడిచిన నేతల ఉత్తేజంతో బ్రతికేము, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. భారతదేశం బానిసత్వమున కృంగిన తరుణాన, కృంగిన తరుణాన స్వాతంత్ర సంగ్రామ ప్రాంగణములో కొదమ సింహమైరానా, కొదమ సింహమైరానా, ఆ చూపిన వీర ప్రతాపం మా దర్శాలకు రూపం, ఆ చూపిన వీర ప్రతాపం మా దర్శాలకు రూపం, ఆ రాణా ప్రతాప సింహం మా జాతి జాగృతికి చిహ్నం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. నువ్వు నిజంగా పాటలు పాడుతుంటే పాటలు పాడిస్తూనే ఉండాలి అనిపిస్తుంది, ఏం మాట్లాడాలని కూడా అనిపిస్తలేదు నాకు, అంత మంచి పాటలు పాడుతున్నావు. నా కోసం ఇంకొక పాట. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో, కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో,
తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు రక్త ముద్దయి ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుతున్నప్పుడు అమ్మాయిగా నేనున్న కడుపులున్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శవమూలే సింహ సిల్లునమ్మా అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణింపవసమౌన ఎన్ని జన్మలున్న కౌలు కలమును అమ్మ ప్రేమకు రాసిన తరవున పొద్దు పొద్దున లేచి నీ నామమును తలచి నిన్ను పూజించిన నీ రుణము తీరున అమ్మా కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో. సూపర్ సూపర్ సూపర్. అమ్మ గురించి పాటలు ఇంత మంచిగా పాడుతున్నావు. నువ్వు నీ సొంతంగా రాసిన పాటలు ఏమైనా ఉన్నాయా అమ్మ మాది గురించి? ఒక టూ సాంగ్స్ రాస్తున్నాక స్వామి, అది 100% మన అమూల్య స్టూడియోస్ లోనే రికార్డింగ్ చేపిస్తా వైరల్ చేపిస్తా. ఒక టూ సాంగ్స్ ఉన్నాయి రాస్తున్నా ఆల్రెడీ. Okay. కుమ్మలా కొంచెం బిజీగా ఉండి రాయలేను, Hmm. ఇప్పుడు కంటిన్యూ రాస్తున్నా. ఓకే. ఎలాంటి సాంగ్స్ ఎక్కువ అంటే నువ్వు ప్రిపేర్ చేస్తావు? ఎక్కువ బర్త్డే సాంగ్స్ ప్రిపేర్ చేస్తాను. ప్లస్ ఇప్పుడు ఎవరైనా నార్మల్ గా ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా స్వామి, వాళ్ళ బాధ ఉంటది. ఇప్పుడు మీరున్నారు, మీకు సంబంధించిన వాళ్ళు చనిపోయారు అనుకోండి, వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళ గురించి ఒక సాంగ్ రాయని చెప్పేసి, అంటే వాళ్ళ గురించి వాళ్ళ బాధ, అంటే నువ్వు వెళ్ళిపోయావు, నేను నిన్ను వదిలి వెళ్ళిపోతున్నా, అలా సాంగ్స్ రాస్తాను అక్క. అవి గుర్తుకు లేవు, రాసిచ్చిన ఇట్లా కొన్ని సాంగ్స్ రాస్తాను. రాసి ఇచ్చేయడం వరకే. ట్యూన్ కూడా నువ్వే చేస్తావు? నేనే ఇస్తా, ట్యూన్ కూడా నేనే ఇస్తా. దానికి సరిగమపాలో ఎంట్రీ ఇస్తున్నారు కదా, ఒకవేళ సడన్ గా ఒక పాట పాడండి, ఒక మంచి పాట పాడండి అంటే ఎలాంటి పాటలు పాడుతావు? వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా, విరహాన జోడి నీవే. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా, విరహాన జోడి నీవే. నీకు భూలోతులా కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా, విరహాన జోడి నీవే. ఈ పాట నెక్స్ట్ పాడే పాట అన్నమాట. సో ఇలా అంటే నువ్వు మొత్తం ఎన్ని సాంగ్స్ ప్రిపేర్ అయినావు? అంటే వాళ్ళు కన్నా స్వామి వాళ్ళు చెప్తారు, మేము వీక్లీ మొత్తం ప్రాక్టీస్ చేసుకొని సాంగ్స్ ఒక శృతి బాక్స్ పెట్టుకొని, అన్నస్వామికి సాకేతన్న స్వామి నా వింటారు, ఆల్రెడీ మీకు తెలిసిందే సాకేతన్న స్వామి నా వింటారు. అన్నస్వామికి ఒక వీక్ లో ఒక 2 సాంగ్స్ పంపిస్తాం అక్క, శృతి బాక్స్ పెట్టుకొని. అందులో ఈ సాంగ్ ఓకే అన్నట్టు అన్నస్వామి 7-10 సాంగ్స్ పక్కకు పెడతాడు, అది ప్రోమోకి ఇవ్వడం గానీ అట్లా సాంగ్స్ పక్కకు పెడతాడు. అన్నస్వామి చెప్తాడు ఈ సాంగ్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోండి, ప్రిపేరింగ్ అండి అని చెప్పి చెప్తాడు. క్లాసెస్ పెడతాడు, క్లాసెస్ కూడా అటెండ్ అవుతాం. సో ఎంత మంది ఉంటారు క్లాస్ లో నార్మల్ గా? అన్నస్వామి వాళ్ళ స్టూడెంట్స్ మాత్రం దగ్గర 200 మెంబర్స్ ఉంటారు. మాకు సపరేట్ గా క్లాసెస్ సాకేతన్నకు 200 మెంబర్స్ ఉంటారు స్టూడెంట్స్. మాకు సపరేట్ గా ఒక అమ్మాయికి నాకు సపరేట్ గా క్లాసెస్ పెట్టి చెప్తాడు, స్వరాలు మొన్న పోయినా గానీ చెప్తాడు, ప్రాక్టీస్ చేపిస్తాడు. మీరు ఆల్రెడీ అన్ని ఇయర్స్ నేర్చుకున్నారు కాబట్టి ఇంకా స్వరాలు చెప్పాల్సిన అవసరమే లేదు. అంత బాగా పాడుతున్నప్పుడు మీకు కంపల్సరీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా నువ్వు పక్కా విన్నర్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా ఇంత మంచి సాంగ్స్ అన్ని పాడి మా ఎలైట్ మీడియా ప్రేక్షకులందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చినావు. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. థ్యాంక్ యూ.